అందరికీ నమస్కారం. నా పేరు రమ. రావణ బ్రహ్మ 11వ భాగం. రచయిత పున్నాగవల్లి తాన్య గారు. ఫ్రెండ్స్, ఇక నుంచి ఇలాగే మన వీడియో అనేది కొనసాగుతుంది. దయచేసి మీ అందరి సపోర్ట్ ఇంతవరకు ఎలా ఉందో ఇక ముందు నుంచి కూడా అలాగే ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మన కథలోకి వెళ్ళిపోదామా? మానసికంగా తమకు దూరం అవుతున్నాడనుకున్న కొడుకు తన తప్పు తెలుసుకుని తిరిగి తమ దగ్గరికి వస్తున్నాడని తెలిసి ఉమాదేవి కూడా చాలా సంతోషపడింది. కాని కాలం మరోలా నిర్ణయించింది. తేజ చనిపోవడం అందుకు కారణం రావణి అవ్వడం అంతా క్షణాల మీద జరిగిపోయింది. ఇదంతా తెలిసిన వారి ద్వారా విషయం తెలుసుకున్న పరమేశ్వరరావు అధికారికంగా కొంత, అనధికారికంగా కొంత డబ్బులు ఖర్చు పెట్టి రావణ్ణి అయితే ఇండియా తీసుకుని వచ్చాడు. కానీ మనసులో మాత్రం తమ వల్లే తేజ జీవితం అలా అయ్యిందని మనసులో బాధపడుతున్నాడు. ఇదిలా ఉండగా సడన్ గా రావణ్ రూమ్ నుంచి పెద్ద పెద్ద శబ్దాలు, అరుపులు రావడంతో అటుగా అడుగులు వేశాడు పరమేశ్వరరావు. రావణ్కి స్పృహ వచ్చింది. చేతిలో కత్తితో అందరి వైపు చూపిస్తూ, ఎవరైనా నా దగ్గరికి రావడానికి ప్రయత్నించారంటే చంపేస్తాను అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అక్కడున్న వస్తువులన్నీ మిగిలిన వాళ్లపై విసురు కొడుతున్నాడు. కొడుకు ప్రవర్తనతో విస్తుపోయిన ఉమాదేవి, రావణ్ ఏం చేస్తున్నావు? ఇది హాస్పిటల్ అన్న సంగతి నీకు తెలుస్తోందా లేదా అంటూ రావణ్ దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేసింది. నా దగ్గరికి రావద్దని చెప్తున్నా కదా అని అంటూ కత్తితో ఉమాదేవి చేతిపై ఘాట్లు పెట్టాడు. దాంతో ఒక్కసారిగా కెవ్వున అర్చింది ఉమాదేవి. ఉమాదేవి చేతి నుండి రక్తం జలజలా కారుతోంది. అది చూసిన రావణ్ చిన్నగా నవ్వడం మొదలుపెట్టి అలా పెద్దగా నవ్వడం స్టార్ట్ చేశాడు. అంతలో నర్సు వెళ్లి ఇన్ఫార్మ్ చేయడంతో డాక్టర్ అక్కడికి వచ్చి మత్తు ఇంజెక్షన్ రావణ్కి ఇచ్చారు. దాంతో పెద్దగా అరుస్తూ అలా మంచంపై పడుకుండిపోయాడు రావణ్. డాక్టర్ ఉమాదేవి వైపు చూసి ఆమె చేతికి ఫస్ట్ ఎయిడ్ చేశాడు. అక్కడే ఉండి శిలాప్రతిమలా చూస్తున్న పరమేశ్వరరావు వైపు చూసి, ఒకసారి మీతో మాట్లాడాలి, నా ఛాంబర్కి రండి అంటూ బయటకు వెళ్లిపోయాడు డాక్టర్. పరమేశ్వరరావు ఉమాదేవి దగ్గరకు వెళ్లి, జాగ్రత్తగా ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని అంటూ ఉమాదేవికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు పరమేశ్వరరావు. డాక్టర్ దగ్గర లాయర్ ఏదీ దాచకూడదు అని అంటారు కదా, నిజం చెప్పండి, మీ అబ్బాయి విషయంలో అసలు ఏం జరిగింది అని అడిగాడు డాక్టర్. చెప్పడానికి కాస్త తడబడ్డాడు పరమేశ్వరరావు. అతని పరిస్థితిని కల్లారా మీరే చూశారు కదా. ఇప్పుడు కనుక మీరు నిజం చెప్పకపోతే అతన్ని కాపాడడం చాలా కష్టమవుతుంది. ఆ తర్వాత మీ ఇష్టం అని అన్నాడు డాక్టర్. ప్లీజ్ డాక్టర్, అలా అనకండి. వాడిని ఎలాగైనా కాపాడండి. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి వాణ్ణి ఇంత దూరం తీసుకొచ్చాను. ఇప్పుడు మీరు ఇలా అంటే ఎలా? చావు తప్ప నాకు మరో దారి లేదు అన్నాడు పరమేశ్వరరావు కళ్ళ నిండా కన్నీళ్లతో. మీరు నిజం చెప్పకుండా నన్ను ప్రాధేయపడ్డంలో అర్థం లేదు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. నిజం చెప్పండి అన్నాడు డాక్టర్. నా బిడ్డను ఎలాగైనా కాపాడుకోవాలి అన్న ఆత్రంలో నేను తప్పు చేశాను. కానీ అంతకు మించి నాకే దారి కనిపించలేదంటూ ఊపిరి తీసుకోవడానికి అన్నట్టుగా 5 సెకండ్లు ఆగి చెప్పడం మొదలుపెట్టాడు. డ్రగ్స్, మేల్కోస్ అండ్ డైక్లోర్ మిక్స్డ్ నా కళ్ళ ముందే వాడికి ఇంజెక్ట్ చేశారు అని అన్నాడు పరమేశ్వరరావు చెప్పలేక చెబుతూ. వాట్, మీకు పూర్తి స్పృహ ఉండే మాట్లాడుతున్నారా? మీరే దగ్గరుండి అంత డేంజరస్ డ్రగ్ని, అది కూడా 2 డ్రగ్స్ని మిక్స్ చేసి మరీ ఇచ్చారా? కానీ ఎందుకు అని అడిగాడు డాక్టర్. చదువు కోసం మలేషియా వెళ్ళిన నా కొడుకు చదువును పక్కన పెట్టి పెడదోవన పడ్డాడు. అప్పుడే వాడికి మందు, డ్రగ్స్ ఇలాంటి చెడు అలవాటయ్యి పడ్డాయి. అనుకోకుండా వాడి స్నేహితుడి చావుకి వాడు కారణమయ్యాడు. దాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఆ కేసు నుండి బయటకు తీసుకురావడానికి నేనెంతగా ప్రయత్నించిన వాడు మాత్రం తనకి శిక్ష పడాలని కోర్టులో మాట్లాడడంతో మాకేం చేయాలో తోచలేదు. అప్పుడు లాయర్ నాకొక సలహా ఇచ్చాడు. ఈ విధంగా కోర్టులో మాట్లాడితే కేసు నుండి బయటపడడం కష్టం. అందుకే అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేదని మనం రుజువు చేయగలిగితే ఈ కేసు నుండి నీ కొడుకు బయటపడతాడని చెప్పాడు. పూర్తిగా డిప్రెషన్లో మునిగిపోయిన నా కొడుకుని కోర్టులో లాస్ట్ హియరింగ్కి తీసుకువెళ్లే ముందు ఒక అతని దగ్గరికి తీసుకువెళ్ళమని చెప్పాడు. నేను అలాగే అతని దగ్గరికి తీసుకుని వెళ్ళాను. రావణ్ణి పూర్తిగా చెక్ చేసి ఇతనికి ఆల్రెడీ డ్రగ్స్ అలవాటు ఉంది కాబట్టి నేను ఏ డ్రగ్స్ ఇచ్చినా ఇది ఇతనిపై ప్రభావం చూపించదు అంతగా అని అన్నాడు. అదే విషయం అతను లాయర్కి ఫోన్ చేసి చెప్పాడు. లాయర్ నాకు ఫోన్ చేసి, కంగారు పడకండి, మరేం పర్వాలేదు, మీ అబ్బాయికి ఆల్రెడీ డ్రగ్స్ అలవాటు ఉంది కాబట్టి సింగిల్ డ్రగ్స్ ఎఫెక్ట్ అతనిపై ఉండదు కాబట్టి 2 డిఫరెంట్ డ్రగ్స్ మిక్స్ చేసి పర్ఫెక్ట్ పర్సెంటేజ్లో అతనికి ఇంజెక్ట్ చేస్తే అతను మనం ఏం చెప్తే అదే కోర్టులో చెప్తాడు. అంతేకాకుండా కోర్టులో తప్పకుండా డ్రగ్స్ టెస్టింగ్ ఉంటుంది. ఇలా డబుల్ మిక్సింగ్ చేయడం వల్ల ఆ టెస్టింగ్లో 90% తెలియదు. సో మనం మీ వాడికి డబుల్ డ్రగ్స్ ఇద్దాం అన్నాడు లాయర్.
ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్న పరమేశ్వరరావు అందుకు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత లాయర్ అతనితో మాట్లాడాడు. అతను ఏవో మిక్స్ చేసి ఇంజెక్ట్ చేసి రావణ్కి ఇచ్చాడు. ఆ తర్వాత రావణ్ తీసుకొని కోర్టుకు వెళ్లి లాయర్ని కలిశాను. లాయర్ రావణ్తో అరగంట సేపు మాట్లాడి కోర్టులో రావణ్ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అంతా చెప్పాడు. రావణ్ కూడా అంతా కోర్టులో అలానే చెప్పాడు. దాంతో రావణ్ కేసు నుంచి బయటపడ్డాడు అని అన్నాడు పరమేశ్వరరావు. అంతా విన్న డాక్టర్, మీకు అసలు సెన్స్ అనేది ఉందా? మీ అబ్బాయి జీవితం ఎంత దుర్భరం అవ్వడానికి కారణం మీరే అన్న విషయం మీకు తెలుస్తోందా? కేసు నుండి బయటపడలేకపోతే మరో దారి ఏదైనా ఉందేమోనని వెతకాలి, కానీ ఇలా మీ అబ్బాయికి మీరే డ్రగ్స్ ఇచ్చి కొడుకు జీవితాన్ని పణంగా పెడతారా? ఇప్పుడు నీ కొడుకు మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు అని అన్నాడు డాక్టర్. డాక్టర్, ఎందుకు నన్ను మరింతగా భయపడుతున్నారు అని అన్నాడు పరమేశ్వరరావు భయంగా. నేను భయపెట్టడం కాదు, మీకు ఉన్న నిజం చెప్తున్నాను. ఆ డ్రగ్స్ మీ అబ్బాయికి ఇంజెక్ట్ చేసిన టైం మీకు గుర్తుందా అని అడిగాడు డాక్టర్. ఒక్క నిమిషం ఆలోచన తర్వాత టైం చెప్పాడు పరమేశ్వరరావు. మలేషియా టైంని ఇండియా టైంని కరెక్ట్గా టాలీ చేసి మన ఇండియా టైం ప్రకారం మీ అబ్బాయికి డ్రగ్స్ ఇంజెక్ట్ చేసిన టైం రాత్రి 12 గంటలు. ఆ సమయం వరకు అతను పూర్తిగా అతని అధీనంలోనే ఉంటాడు. కానీ ఆ టైం దాటితే అతను పూర్తిగా విచక్షణ కోల్పోతాడు. ఆ డ్రగ్స్ తిరిగి మళ్ళీ తీసుకునే దాకా అతని మెదడు మనసు చిత్రవద అనుభవిస్తుంది. ఆ చిత్రవద ఎంతలా ఉంటుందంటే ఏం చేసైనా ఎలా చేసైనా ఆ డ్రగ్స్ తీసుకోమని మనసు మెదడు పూర్తిగా మీ వాడిని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నాడన్న విషయం పూర్తిగా అతని చెయ్యి దాటిపోతుంది. ఒక్క ముక్కలో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే అతను ఒక రావణ బ్రహ్మ. పగలు అత్యంత సాధారణంగా ప్రవర్తిస్తూ సాక్షాత్తు బ్రహ్మలా ఉండే అతను రాత్రి ఆ సమయం దాటితే పూర్తిగా ఆ రావణాసురుడినే తలపిస్తాడు అన్నాడు డాక్టర్. మరిప్పుడు ఏం చేద్దాం డాక్టర్ గారు అని అన్నాడు పరమేశ్వరరావు భయంగా. నాకు తెలిసి ఒక్క డోస్కి అంతగా ఏం ఎఫెక్ట్ అవ్వడు అని అనుకుంటున్నాను. అతనికి స్పృహ వస్తే తప్ప ఏమీ చెప్పలేను అన్నాడు డాక్టర్. అంతలో అక్కడికి ఒక నర్స్ వచ్చి హడావిడిగా, సార్ 302లో పేషెంట్కి స్పృహ వచ్చి చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తున్నాడని డాక్టర్తో చెప్పింది. ఆపరేషన్ తన కొడుకే అని అర్థం కావడంతో పరమేశ్వరరావు డాక్టర్ హడావిడిగా ఆ రూమ్ దగ్గరికి పరిగెత్తారు. రావణ్ పిచ్చి పిచ్చిగా అరుస్తూ అక్కడున్న వస్తువులన్నీ కూడా విసిరి కొడుతున్నాడు. డాక్టర్ రావణ్ వైపు చూస్తూ హీఈస్ మెంటల్లీ వెరీ డిస్టర్బ్ అని మనసులో అనుకుంటూ అక్కడున్న వార్డ్ బాయ్ వైపు సైగ చేశాడు డాక్టర్. వెంటనే ఆ వార్డ్ బాయ్ బయటకు వెళ్లి మరో 4 కుర్రాలను తీసుకొచ్చాడు. ఆ 4 కలిసి రావణ్ణి బలవంతంగా పట్టుకొని మంచంపై పడుకోబెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ 4 బలం రావణ్ బలం ముందు సరిపోవడం లేదు. ఒక్కొక్కరిని విసిరి కొడుతున్నాడు రావణ్. అతి కష్టం మీద రావణ్ణి మంచంపై పడుకోబెట్టి చేతులు కాళ్ళు మంచానికి కట్టేశారు వాళ్ళు. అదంతా చూసిన పరమేశ్వరరావు, ఉమాదేవి భయంతో వణికిపోయారు. నేను ఊహించిన దానికన్నా ఆ డ్రగ్ ఎఫెక్ట్ చాలా తీవ్రంగానే ఉంది మీ అబ్బాయిపై అన్నాడు డాక్టర్. మరిప్పుడు ఏం చేద్దాం డాక్టర్ గారు అని అన్నాడు పరమేశ్వరరావు బేలగా. మనకి మరో దారి లేదు, ప్రస్తుతానికి అతనికి ఆ డ్రగ్ ఇంజెక్ట్ చేయాల్సిందే అన్నాడు డాక్టర్. డాక్టర్, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒకసారి ఆ డ్రగ్ ఇచ్చినందుకే వాడి పరిస్థితి అలా మారితే మళ్ళీ ఇస్తే ఏమవుతుందో అన్నాడు పరమేశ్వరరావు. తప్పదు, అంతకు మించి అతన్ని కాపాడే మార్గం లేదు. మీరే చూడండి, ఆలస్యం అవుతున్న కొద్దీ అతనిలో నరాలని పొంగి చెవి నుండి రక్తం కూడా వస్తోంది అని అన్నాడు డాక్టర్. పరమేశ్వరరావు రావణ్ వైపు చూశాడు. రావణ్ చెవి నుండి రక్తం రావడం మొదలైంది. అదంతా చూసి ఉమాదేవి వస్తున్న ఏడుపుని ఆపుకోవడానికి అన్నట్టుగా చీర చెంగు నోటిలో కుక్కుకొని పక్కగా వెళ్లి మౌనంగా ఏడుస్తోంది. అతనిలో ఒత్తిడి స్థాయి పెరిగే కొద్దీ లోపల ఉన్న ఒక్కొక్క నరం చిట్లినట్టుగా అతను చిత్రవతకి గురవుతాడు. అలాంటి పరిస్థితుల్లో అతను ఎంతటి క్రూరంగా అయినా మారే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి అతనికి ఆ డ్రగ్ ఇంజెక్ట్ చేయడం తప్ప మరో దారి లేదు అన్నాడు డాక్టర్. సరే డాక్టర్, మీ ఇష్టం వచ్చినట్టుగా చేయండి, కానీ నా బిడ్డను బ్రతికించండి చాలు అన్నాడు పరమేశ్వరరావు. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. ఆ డ్రగ్ ఇంజెక్ట్ చేయడం అనేది ఇల్లీగల్. అదీ కాక అది చాలా రేర్ డ్రగ్, అంత త్వరగా దొరకదు, డబ్బులు కూడా అని అన్నాడు డాక్టర్. అలా అన్నాడో లేదో, డబ్బుల గురించి మీరు ఆలోచించకండి. నా కొడుకు కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ డ్రగ్ని తెప్పించండి అన్నాడు పరమేశ్వరరావు. నాకు సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాను. ఆ డ్రగ్ తెప్పించే వరకు అతన్ని అలా కట్టేసి ఉంచండి అన్నాడు డాక్టర్. డాక్టర్, నా కొడుకు నేను అలా చూడలేకపోతున్నాను. అనస్థీషియా ఇవ్వచ్చు కదా అన్నాడు పరమేశ్వరరావు. ఆల్రెడీ హెవీ డోసే ఇచ్చాను. అతను డ్రగ్ ఎఫెక్ట్ కాబట్టి అతనికి ఆ డోస్ కూడా చాలటం లేదు. అలా అని వెంటనే అనస్థీషియా ఇస్తే కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది అన్నాడు డాక్టర్. త్వరగా మీరు చేయాలనుకున్నది చేయండి డాక్టర్ అని అంటూ కాళ్ళు కట్టేసి ఉండటం వల్ల గుంజుకుంటూ పిచ్చి పిచ్చి కేకలు పెడుతున్న రావణ్ణి చూస్తూ మౌనంగా కన్నీరు కార్చాడు పరమేశ్వరరావు. పరమేశ్వరరావు ఇచ్చిన డబ్బులతో ఆ డ్రగ్ని తెప్పించి రావణ్కి ఇంజెక్ట్ చేశాడు డాక్టర్.
ఆ డోస్ తీసుకున్న 10 నిమిషాలకే శాంతించాడు రావణ్. ప్రశాంతంగా పడుకున్న రావణ్ దగ్గర కూర్చొని ఉమాదేవి, పరమేశ్వరరావు కొడుకు పరిస్థితి చూసి తమలో తామే కుమిలిపోయారు. ఉదయమే లేచిన ఉమాదేవి రావణ్ కాళ్ళు చేతులకి ఉన్న కట్లు విప్పి రావణ్ దగ్గర కూర్చొని అతని తలపై చెయ్యి వేసి కడుపులో సుడులు తిరుగుతున్న బాధని దిగమింగుతోంది ఉమాదేవి. అప్పుడే మెలకు వచ్చిన రావణ్, అమ్మా, నువ్వెప్పుడు మలేషియా వచ్చావు అంటూ సంతోషంగా అడిగాడు. రావణ్ మాటలకి ఒక్క క్షణం నివ్వెరపోయినా అంతలోనే తేరుకొని, నేను మలేషియా రావడం ఏంటి నాన్న, నువ్వే నిన్న ఇండియా వచ్చావు గుర్తులేదా అడిగింది ఉమాదేవి ప్రశాంతంగా రావణ్ వైపే చూస్తూ. ఆ మాటకి ఒక్క క్షణం ఆలోచనలో పడ్డ రావణ్కి తేజ, అతనితో ముడిపడి ఉన్న కొన్ని సంఘటనలు, తేజ మరణం అన్నీ గుర్తు రావడం మొదలయ్యాయి. సడన్ గా ఉమాదేవి చేతులు పట్టుకొని, అమ్మా, నేనే వాడిని చంపేశాను, నా మంచి కోరి నన్ను మీతో కలపాలని చూసిన వాడి ప్రాణాలను నేనే బలికొన్నాను అని అంటూ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు రావణ్. ఊరుకో బాబు, జరిగిందంతా తెలిసింది. ఆ కుర్రవాడి కల రాసిపెట్టి ఉంది అంతే, దాని గురించి నువ్వు బాధపడకు, ప్రశాంతంగా ఉండు అని అంటూ రావణ్ణి శాంతింపచేయడానికి ప్రయత్నిస్తోంది ఉమాదేవి. ఉమాదేవి మాటలు, తల్లి చేతి స్పర్శతో కాస్త శాంతించాడు రావణ్. బాధ యొక్క తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల చిన్నగా వెక్కిళ్ళు వస్తున్నాయి రావణ్కి. అది గమనించిన ఉమాదేవి రావణ్కి తాగడానికి మంచినీళ్లు చేతికి అందించింది. ఆ గ్లాస్ అందుకుంటూ తల్లి చేతికున్న కట్టు చూసి, అమ్మా, నీ చేతికి ఏమైంది, కట్టెందుకు వేశారు అని అడిగాడు రావణ్. నిన్న రాత్రి నువ్వు చేసిన గాయానికి వేసుకున్న కట్టు అని చెప్తే రావణ్ హృదయం ఎంతగా తల్లడిల్లుతుందో అని ఉమాదేవి ఊహించగలదు. అందుకే నిజాన్ని దాచిపెడుతూ, నిన్న చూసుకోకుండా హాస్పిటల్లో మెట్లు కనుక్కొని కింద పడిపోయాను, చేతికి చిన్న గాయం అయింది, అందుకే ఇలా కట్లు వేశారంది ఉమాదేవి అబద్ధం చెప్తూ. ఉమాదేవి చేతిని పట్టుకుని, నా వల్లే మీకిన్ని బాధలు కష్టాలు, ఇలాంటి కొడుకు ఏ తల్లిదండ్రులకి ఉండకూడదంటూ బాధపడ్డాడు రావణ్. ఆ గాయం తన వల్లే అయిందని తెలియక అక్కడే ఉన్న పరమేశ్వరరావు తన కొడుకు పరిస్థితిని అంచనా వేయడానికే ప్రయత్నిస్తున్నాను. అప్పుడే రౌండ్స్కు వచ్చిన డాక్టర్ రావణ్ మాటలు విని, హలో రావణ్, ఎలా ఉన్నావు అని అంటూ లోపలికొచ్చి క్యాజువల్ టాక్స్ మాట్లాడి పరమేశ్వరరావుని తన ఛాంబర్కి రమ్మని చెప్పి వెళ్ళిపోయాడు. పరమేశ్వరరావు డాక్టర్ ఛాంబర్కు వెళ్ళి అతన్ని కలిశాడు. మీ అబ్బాయికి రాత్రి జరిగింది ఏది గుర్తులేదు, పగలు చాలా నార్మల్గా ప్రవర్తిస్తున్నాడు, కానీ రాత్రి ఆ డ్రగ్స్ తీసుకునే సమయం అయితే మాత్రం అతను పూర్తిగా విచక్షణని కోల్పోతున్నాడు. నేను సైకాలజిస్ట్లో కూడా మీ అబ్బాయి గురించి మాట్లాడాను. కొద్ది రోజులు అదే ఈ సమయంలో ఆ డ్రగ్స్ ఇవ్వమని, నిదానంగా అతను ఆ మత్తు నుండి తేరుకునేలా ప్రయత్నించమని చెప్పారు. కాబట్టి మీరు అతన్ని ఇంటికి తీసుకుని వెళ్ళిపోండి. అతని వల్ల మీకు ఏ ఇబ్బంది ఉండదు. కొద్ది రోజులు మాత్రం ఆ డ్రగ్స్ ఇస్తూ ఉండండి. ఇటువంటి పరిస్థితుల్లో అతని సిచ్యువేషన్ అతనికి తెలియకుండా చూసుకోండి అని అన్నాడు డాక్టర్. పరమేశ్వరరావు డాక్టర్ చెప్పినవన్నీ విని రావణ్ణి ఇంటికి తీసుకుని వచ్చేశాడు. పగలంతా తేజ విషయంలో బాధపడుతున్నప్పటికీ నిదానంగా ఆ బాధ నుండి బయటపడుతూ బాగానే ఉంటున్నాడు. రాత్రి సమయంలో అతనికి తెలియకుండా ఆ డ్రగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు పరమేశ్వరరావు. ఆ డ్రగ్ ఇంజెక్ట్ చేయడం కోసం స్పెషల్గా ఒక కుర్రవాడిని అపాయింట్ చేశాడు పరమేశ్వరరావు. వేటితో సంబంధం లేకుండా కాలం పరిగెడుతోంది. నిదానంగా బాగానే కోలుకుంటున్నాడు రావణ్. ఒకసారి అనుకోకుండా డ్రగ్ తెప్పించడంలో కాస్త మరపుగా ఉండి తెప్పించడం మర్చిపోయారు. ఇన్ని రోజులు గడిచాయి, నార్మల్గానే ఉంటున్నాడు కదా, ఒక రోజు ఇవ్వకపోతే ఏం అవ్వదులే అంటూ ఊరుకున్నాడు పరమేశ్వరరావు. సమయం దాటేసరికి నిద్రపోతున్న వాడల్లా లేచి పిచ్చి పట్టినట్లుగా అరవడం మొదలుపెట్టాడు. చేతికి అందిన వస్తువులన్నీ విసిరి కొడుతూ ఇల్లంతా వెర్రిగా తిరుగుతున్నాడు. దాంతో పరమేశ్వరరావుకి ఉమాదేవికి మతిపోయినంత పనయింది. కర్తవ్యం గుర్తొచ్చిన పరమేశ్వరరావు అర్జెంటుగా డ్రగ్ డీలర్కి ఫోన్ చేసి, ఏదైనా ఎలాగైనా సరే ఆ డ్రగ్ని ఇంటికి తీసుకురమ్మని, ఎంత డబ్బు ఇవ్వడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. అతను తీసుకుని రావడానికి ఒప్పుకున్నాడు. కానీ ఆ కాస్త సమయం కూడా రావణ్ణి ఆపడం ఎవరి తరం కాలేదు. పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉమాదేవి పీక పట్టుకుని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు రావణ్. అది గమనించిన పరమేశ్వరరావు రావణ్ణి వారించబోతే తండ్రిని విదిలించుకొట్టాడు. దాంతో పరమేశ్వరరావు అల్లాక దూరంలో పడి తలకి సోఫా తగలడంతో అక్కడే కళ్ళు తిరిగి పడిపోయాడు. ఉమాదేవి పీక గట్టిగా నొక్కుతూ పిచ్చిగా ప్రవర్తిస్తూ అరుస్తూ నవ్వుతున్న రావణ్ణి ఆపాలన్న ఉద్దేశంతో డ్రగ్ని రావణ్కి ఇంజెక్ట్ చేయడానికి అపాయింట్ చేసుకున్న కుర్రాడు రావణ్ చేతులు బలంగా పట్టుకుని ఒక పక్కకు తోసేశాడు. దాంతో రావణ్ కింద పడ్డాడు. దాంతో మరింత కోపంతో రగిలిపోయాడు రావణ్. రావణ్ పీక పట్టుకోవడంతో ఊపిరి ఆగినట్టుగా అయ్యి ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్న ఉమాదేవి దగ్గరకు ఆ కుర్రవాడు వచ్చి, అమ్మగారు, మీరు బయటకు వెళ్ళండి, అయ్యగారి సంగతి నేను చూసుకుంటానని అన్నాడు రావణ్. ఆ ఉమాదేవి ఏడుస్తూ పైకి లేవబోయింది. అంతలో ఒక్క ఉదటలో రావణ్ అక్కడికొచ్చి ఆ కుర్రాడి చేతిని పట్టుకొని బరబరమని లాక్కుంటూ బాల్కనీ వైపుకి
తీసుకుని వెళ్లి పైనుండి కింద ఫ్లోర్కి తోసేశాడు రావణ్. అది గమనించిన ఉమాదేవి రావణ్ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ బాల్కనీలోకి వచ్చి చూసేసరికి జరగవలసిన అనర్థం జరిగిపోయింది. కింద పడి ఉన్న కుర్రవాడి పరిస్థితి ఒళ్ళు తెలియని కోపంలో రావణ్ చెంప చెల్లుమనిపించింది ఉమాదేవి. దాంతో ఒక్కసారిగా ఉమాదేవి వైపే కోపంగా చూస్తూ ఉమాదేవి వైపు అడుగులు వేశాడు రావణ్. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఆ డ్రగ్ డీలర్ రావడంతో పరిస్థితిని అంచనా వేస్తూ వెంటనే ఆ డ్రగ్ ని రావణ్కి ఇంజెక్ట్ చేశాడు. దాంతో అప్పటి వరకు ప్రళయ రుద్రంలా ఉన్న రావణ్ శాంతించి ప్రశాంతంగా పడుకున్నాడు. తెల్లవారుతూనే మెలకువ వచ్చింది రావణ్కి. అల్లకల్లోలంగా ఉన్న ఇంటిని చూస్తూ అనుమానపడ్డాడు రావణ్. కానీ విషయం ఏమీ అతనికి అర్థం కాలేదు రావణ్కి. ఇంట్లో ఎవరూ లేకపోవడం గమనించి బయటికి వెళ్దామని డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించాడు రావణ్. కానీ మెయిన్ డోర్ క్లోజ్ చేసుంది. దాంతో అయోమయంగా అక్కడ ఉన్న సోఫాలో కూర్చున్నాడు రావణ్. అసలు రాత్రి ఇంట్లో ఏం జరిగింది? ఇల్లెందుకు ఇంత చిందరవందరగా ఉంది? అమ్మా నాన్న ఎక్కడికి వెళ్లారు? నన్ను ఎందుకు ఇంట్లో లాక్ చేశారు అని ఆలోచిస్తూ సడన్ గా ఏదో గుర్తు రావడంతో గబగబా ఒక రూమ్లోకి వెళ్ళాడు రావణ్. ఇంట్లో ఉన్న మొత్తం సీసీ కెమెరా అక్కడ ఉన్న మానిటర్లో కనిపిస్తూ ఉంటుంది. అందులో నిన్న రాత్రి జరిగిందంతా చూసి విస్తుపోయాడు రావణ్. పవన్ రావణ్కి డ్రగ్ ఇంజెక్ట్ చేసే కుర్రవాడితో నేను ఇంత ట్రూడ్గా అలా ఎందుకు బిహేవ్ చేశాను? ఇప్పుడు అతను ఎలా ఉన్నాడో అని ఆలోచిస్తుంటే నాకు పిచ్చి పట్టినట్టుగా ఉంది. అంటే ఆ రోజు హాస్పిటల్లో అమ్మ చేతికి గాయం చేసింది కూడా ఖచ్చితంగా నేనే అయి ఉంటాను. కానీ ఎందుకు నేను అలా ప్రవర్తించాలో నాకు అర్థం కావడం లేదు అని తనలో తనే మదన పడిపోతూ ఉండగా అక్కడికి ఉమాదేవి పరమేశ్వరరావు వస్తారు. నుదుటి మీద కట్టుతో ఉన్న పరమేశ్వరరావును చూస్తూ కూడా ఒక అడుగు ముందుకు వేసి పలకరించలేదు రావణ్. రావణ్ నేను ఇష్టంగా గమనిస్తూ గుడ్ మార్నింగ్ రావణ్ అన్నాడు పరమేశ్వరరావు చిన్నగా నవ్వుతూ. సమాధానం ఏమీ చెప్పలేదు రావణ్. ఏమైంది నాన్న అలా ఉన్నావు? ఎందుకు అని అడిగింది ఉమాదేవి అనునయంగా. ఇంత జరిగినా కూడా తనను ఏమీ అనకుండా తనతో ఇంత ప్రేమగా ఉంటున్న తల్లిదండ్రులను చూసి మరింతగా బాధపడ్డాడు రావణ్. కొడుకు కళ్ళల్లో కన్నీళ్లను చూసి ఏమైందిరా కళ్ళలో కన్నీళ్ళేంటి అని అంది ఉమాదేవి కంగారుగా. సీసీటీవీ ఫుటేజ్ ఆన్ చేశాడు రావణ్. రావణ్కి విషయం తెలిసిందని అర్థమైంది ఉమాదేవి పరమేశ్వరరావులకి. దాంతో ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయారు. అసలు నాకు ఏం జరుగుతోంది? నేనెందుకు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నాను? నిజం చెప్పండి నాన్న అని అడిగాడు రావణ్ దీనంగా. జరిగిన విషయం గురించి చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు పరమేశ్వరరావు. పరిస్థితిని అర్థం చేసుకున్న ఉమాదేవి అన్నింటికీ తర్వాత ముందు స్నానాలు కానిచ్చి టిఫిన్ చేద్దాం లెగండి అని అంటూ ఉమాదేవి టాపిక్ మారుస్తూ నువ్వు ఆగమ్మా, నాకు నిజం తెలియాలి. నిజం లేదు అబద్ధం లేదు. ఏదో నిన్న కోపంలో అదంతా చేస్తావని ఏదో చెప్పబోతున్న ఉమాదేవి దగ్గరికి రావణ్ వచ్చి సడన్ గా ఉమాదేవి కుడి చేతిని తన తలపై పెట్టుకుంటూ నువ్వు చెప్పేది ఏదైనా నా మీద ఒట్టేసి చెప్పమ్మా అని అన్నాడు రావణ్. అంతే, నోట్లోంచి మాట పెగలలేదు రావణ్కి. ఉమాదేవికి ఇంకా చెప్పక తప్పదుగా అని అర్థమైన పరమేశ్వరరావు జరిగిందంతా కూడా చెప్పాడు జరిగినట్టుగా. అంతా విన్న రావణ్ ఒక్కసారిగా కొయ్యబారిపోయాడు. ఏమీ మాట్లాడే ఓపిక ధైర్యం లేనట్టుగా అక్కడే ఉన్న చైర్లో కూలబడిపోయాడు రావణ్. రావణ్ పరిస్థితి అర్థం చేసుకున్న ఉమాదేవి అనునయంగా రావణ్ తలపై చేయి వేయబోయింది. ఒక్కసారిగా ఉలిక్కిపడినట్టుగా ఉమాదేవి వైపు చూసి వద్దు, నా దగ్గరికి ఎవరు రావద్దు. నేను రాక్షుణ్ణి, ప్రాణం విలువ తెలియని ఒక పశువుని. అలాంటి నాలాంటి వాడు మీతో ఉంటే మీ ప్రాణాలకే ప్రమాదం. వద్దు, నా దగ్గరికి ఎవరు రావద్దండి అంటూ అక్కడి నుంచి లేచి తన రూంలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు రావణ్. ఆ చర్యతో ఒక్కసారిగా కొయ్యబారిపోయిన ఉమాదేవి రావణ్ దగ్గరకు వెళ్లి తలుపులు ఎంత కొట్టినా తను తీయలేదు. అప్పుడే తనకి విషయం తెలిసింది కదా, కాస్త బాధపడడం సహజం, సర్దుకోవడానికి కాస్త సమయం ఇవ్వు అంటూ పరమేశ్వరరావు ఉమాదేవిని సముదాయించి అక్కడి నుంచి తీసుకువెళ్లాడు. తన పరిస్థితి ప్రవర్తనని గుర్తు చేసుకుని కుమిలిపోసాగాడు రావణ్. ఆ రోజంతా కూడా రావణ్ బయటికి రాలేదు. ఎంతైనా తల్లి మనసు కదా. భోజనం సమయానికి భోజనం రూమ్లో తీసుకుని వెళ్ళి తలుపు కొట్టింది. తలుపు తీయలేసరి కదా, కనీసం సమాధానం కూడా చెప్పలేదు రావణ్. రావణ్ని ఎలా సముదాయించాలో అర్థం కాలేదు ఉమాదేవికి. రాత్రికి భోజనం కూడా తీసుకొచ్చి తలుపు తట్టింది. అయినా సరే డోర్ తీయలేదు. ఏమీ చేయలేని తన నిస్సహాయతకి తనలో తనే బాధపడుతూ రావణ్ రూమ్ డోర్ దగ్గర కూర్చొని బాబు రావణ్, నువ్వేం బాధపడకు, పరిస్థితులని చక్కబడతాయి. అలాగే పవన్ కూడా ఏం అవ్వలేదు, అతను ప్రాణాలతోనే ఉన్నాడు. నువ్వు తలుపు తీసి కొంచెం భోజనం చేయంది ఉమాదేవి. ప్రాణాలతోనే ఉన్నాడంటున్నావు అంటే అతనికి ఏమైనా ఇంజూర్ అయ్యిందా అని అడిగాడు. బాధలో ఉండి పుసుక్కున నోరు జారిందన్న విషయం గ్రహించింది ఉమాదేవి. అలాంటిది ఏమీ లేదు, అతను బాగానే ఉన్నాడంది ఉమాదేవి. లేదమ్మా, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అదే నిజమైతే అతనితో ఫోన్ చేయించు అన్నాడు రావణ్. నిజం చెప్పక తప్పలేదు ఉమాదేవికి. అతనికి కాలు చేయి విరిగిపోయింది, జీవితకాలం అతను అవిటివాడే అని అంది ఉమాదేవి. ఆ మాట వింటూనే రావణ్ మరింతగా కృంగిపోయాడు. రావణ్ ఏమీ మాట్లాడకపోయేసరికి బాబు
అతని గురించి నువ్వేం బాధపడకు. అతని కుటుంబం జీవితకాలం కూర్చొని తినేలా అరేంజ్ చేశామంది ఉమాదేవి. లేదు, డబ్బు అవసరాలను తీరుస్తుందే కానీ మునుపట్ల అతను తిరిగేలా చేయలేదు కదా. అలాంటప్పుడు ఎన్ని అరేంజ్మెంట్స్ చేసినా ఉపయోగం ఏముంది? అన్నా అన్నా అంటూ రోజంతా నాతోనే తిరిగేవాడు. అలాంటి వాడిని అవుటివాణ్ణి చేసేంత రాక్షసత్వం నాలో ఉంది. అలాంటప్పుడు నేను ఎవరితో కలిసి ఉండకపోవడమే మంచిది అందరికీ. అసలు నేను ఈ రూమ్ దాటి బయటకు వెళ్ళను అని మనసులో అనుకుంటూ పవన్ని తలుచుకుని బాధపడుతున్నాడు రావణ్. ఎంతగా పిలిచినా రావణ్ మాట్లాడకపోయేసరికి అలా డోర్ని ఆనుకునే పడుకుంది ఉమాదేవి. కథ ఇంకా ఉంది. మరి రావణ్ తనకు తెలియకుండానే తన గతంలో ఒక వలయంలో చిక్కుకున్నాడు. మరి ఇదంతా తెలుసుకున్న కర్ణిక రావణ్ణి భర్తగా అంగీకరిస్తుందా? అతని తప్పేమీ లేదని తెలుసుకుంటుందా? లేదా అతని నుంచి దూరంగా వెళ్ళిపోతుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను ఇలా కనిపిస్తూ వీడియో చేయటం మీకు ఎలా అనిపించిందో కూడా ఒక చిన్న కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.